Good afternoon, students. Welcome to the online class of AVN PRR Degree College. Today's topic is ecological succession. Today's topic is ecological succession. It is very important for long answer questions. అంటే ఎస్ఏ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఎకలాజికల్ సక్సెషన్, డెఫినేషన్ ఏంటి, అలాగే టైప్స్ ఏమున్నాయి, టైప్స్ ఆఫ్ ఎకలాజికల్ సక్సెషన్, నెక్స్ట్ మెకానిజం ఆఫ్ ఎకలాజికల్ సక్సెషన్. ఇది ఈరోజు టాపిక్. ఇది చూద్దాం. నెక్స్ట్ క్లాస్లో ఎకలాజికల్ సక్సెషన్ రిమైనింగ్ టాపిక్ నెక్స్ట్ క్లాస్ చూద్దాం. సో ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ ఏంటి, ఎకలాజికల్ సక్సెషన్ అంటే ఏంటి అసలు? ఎకలాజికల్ సక్సెషన్ మీన్స్ it is an orderly sequence of a community, an orderly sequence of different communities into a new community in a particular time at in a particular area. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ లేదా అనేక కమ్యూనిటీస్ వేరే కమ్యూనిటీస్ చేత ఆక్యుపై అవడాన్ని, అంటే అప్పటి వరకు ఉన్నటువంటి యానిమల్స్, ప్లాంట్స్ ఇవన్నీ కూడా మారిపోయి, అంటే అవన్నీ ఎక్స్టింక్ట్ అయిపోయి అంతరించిపోయి వాటి స్థానంలో కొత్త యానిమల్స్, ప్లాంట్స్ అనేటువంటి ఆ ప్లేస్లోకి రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దీన్నే ఎకలాజికల్ సక్సెషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అదే దీన్ని డెఫినేషన్ ఏంటంటే అకార్డింగ్ టు ది నైట్ సైంటిస్ట్ నేమ్ ఏంటంటే నైట్. అకార్డింగ్ టు నైట్ 1965, ecological succession is an orderly sequence of different communities over a period of time in an area. And other scientist called Smith in the year of 1966. స్మిత్ అనేటువంటి సైంటిస్ట్ 1966లో ఇంకొక డెఫినేషన్ ఇచ్చాడు దానికి. ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆర్డర్లీ ప్రోగ్రెసివ్ రీప్లేస్మెంట్ ఆఫ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ బై అదర్ కమ్యూనిటీస్ విత్ ఇన్ ఎ పర్టికులర్ ఏరియా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎకలాజికల్ సక్సెషన్. దాన్ని ఎకలాజికల్ సక్సెషన్ అంటారు. అంటే ఒక ప్లేస్లో ఉన్నటువంటి ఏవైతే యానిమల్, ప్లాంట్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో లేదా స్పీషీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడి నుంచి ఎక్స్టింక్ట్ అయిపోయి అంతరించిపోయి వాటి స్థానంలో కొత్తవే ఆ ప్లేస్లో ఆక్రమించబడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దాన్నే ఎకలాజికల్ సక్సెషన్ అంటారని చెప్పి స్మిత్ అనేటువంటి సైంటిస్ట్ చెప్పాడు. ఇది ఎలా జరుగుతూ ఉంటుందంటే ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఆర్ ప్రోగ్రెసివ్ రీప్లేస్మెంట్ అంటే అప్పటి వరకు పెద్దగా డెవలప్మెంట్ లేనటువంటి ఒక కమ్యూనిటీ అనేటువంటిది దాని స్థానంలో బాగా డెవలప్ అయినటువంటి కమ్యూనిటీ చేరడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అందువల్ల దీన్ని ప్రోగ్రెసివ్ రీప్లేస్మెంట్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ఎకలాజికల్ సక్సెషన్ అనేటువంటి దాంట్లో ఏంటంటే it has different stages. Ecological succession has different stages, and one by one these stages are going on until a community reaches a stable community. That is called climax community. ఈ ఎకలాజికల్ సక్సెషన్ లో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి, డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. డిఫరెంట్ స్టేజెస్ వన్ బై వన్ జరుగుతూ ఉంటాయి. అదే సీక్వెన్స్లో జరుగుతూ ఉంటాయి. వన్ బై వన్ సీక్వెన్స్లో జరుగుతూ ఉంటాయి. ఆ సీక్వెన్స్లో ఒకదాని తర్వాత ఒకటి కొత్త మార్పులు అనేటువంటివి అక్కడ ఉండేటువంటి కమ్యూనిటీస్లో లేదా అక్కడ ఉండేటువంటి ఆ ఈకో సిస్టంలో చేంజెస్ వస్తూ ఉంటాయి. ఆ చేంజెస్ అన్నీ ఎక్కడి వరకు దారి తీస్తాయంటే అంటిల్ ద కమ్యూనిటీ రీచెస్ ఎ స్టెబిలిటీ ఆర్ క్లైమాక్స్ కమ్యూనిటీ. స్టేబుల్ కమ్యూనిటీగా మారే వరకు లేదా
ఒక క్లైమాక్స్ కమ్యూనిటీ వచ్చే వరకు కూడా ఈ చేంజెస్ అనేటువంటివి నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఈ ఇకలాజికల్ సక్సెషన్ అనేటువంటిది ఇట్ టేక్స్ some types of ecological succession takes very long period. That means it takes about over hundreds of years. కొన్ని వందల సంవత్సరాలు పట్టొచ్చు. అది ఒక కమ్యూనిటీ అప్పటి వరకు ఉన్నటువంటి ఒక ప్లేస్లో ఉన్నటువంటి కమ్యూనిటీ మారిపోయి దాని స్థానంలో కొత్త కమ్యూనిటీ రావడానికి కొన్నిసార్లు కొన్ని వందల సంవత్సరాలు లేదా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పట్టొచ్చు. అది ఒక్కొక్కసారి ఇట్ టేక్స్ ఓన్లీ 10 to 100 ఇయర్స్, 10 నుంచి 100 సంవత్సరాల లోపు ఈ ఎకలాజికల్ సక్సెషన్ అనేటువంటి జరిగే అవకాశం ఉంది. డిపెండింగ్ ఆన్ ది టైప్ ఆఫ్ ఎకలాజికల్ సక్సెషన్, అంటే ఏ రకమైనటువంటి ఎకలాజికల్ సక్సెషన్ అనేటువంటి జరుగుతుంది అని దాన్ని బట్టి ఆ టైం అనేటువంటిది, దాని యొక్క డ్యూరేషన్ అనేటువంటిది ఆధారపడడం అనేటువంటి జరుగుతూ ఉంది. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే దీంట్లో ఎకలాజికల్ సక్సెషన్ types of ecological succession. There are different types based on different things. Ecological succession అనేటువంటి దాన్ని డిఫరెంట్ టైప్స్ కింద డివైడ్ చేశారు. దాంట్లో ఫస్ట్ ఎలా డివైడ్ చేశారంటే బేసిక్ ecological succession is of 4 types based on general basic types. బేసికల్గా ecological succession అనేటువంటిది 4 types జనరల్గా. ఒకటి ప్రైమరీ సక్సెషన్, సెకండరీ సక్సెషన్, థర్డ్ ఆటోజెనిక్ సక్సెషన్, ఫోర్త్ అలోజెనిక్ సక్సెషన్. దీస్ ఆర్ ది 4 బేసిక్ టైప్స్ ఆఫ్ ఇకలాజికల్ సక్సెషన్. 4 బేసిక్ టైప్స్. దాంట్లో ఫస్ట్ది ప్రైమరీ సక్సెషన్. ప్రైమరీ సక్సెషన్ అంటే దీంట్లో the primary succession takes place in a particular area where there is no biotic community. అప్పటి వరకు ఆ ప్లేస్లో ఏ కమ్యూనిటీ లేదు. అక్కడ ప్లాంట్ కానీ యానిమల్స్ కానీ ఎక్కడ కూడా ఆ కమ్యూనిటీస్ ఏవి కూడా ఆ ప్లేస్లో లేదు. ఇట్స్ బ్యారన్ ఏరియా. ఆ కమ్యూనిటీ అనేటువంటిది అంటే టోటల్ ఎంటీగా ఉంది ఆ ఏరియా. ఆ ఎంటీగా ఉండేటువంటి ఆ ఏరియాలో ఇకలాజికల్ సక్సెషన్ అనేటువంటిది జరిగి, అంటే ఆ ప్లేస్ అంతా రీప్లేస్ అయిపోయి దాని స్థానంలో అక్కడ కొత్త కమ్యూనిటీస్ అనేటువంటివి డెవలప్ అవడాన్ని ప్రైమరీ సక్సెషన్ అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే దెర్ ఇస్ వాల్కనిక్ ఎక్స్ప్లోజన్ జరిగింది. అక్కడ వాల్కనిక్ ఎక్స్ప్లోజన్ జరిగిన తర్వాత లావా అంతా వచ్చి మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్లేస్ అంతటిని కూడా ఆక్యుపై చేసేస్తుంది. పైన అంతా కూడా ఆ లావా ఫ్లో అవడం వల్ల ఆ ల్యాండ్ మీద ఉన్నటువంటి ప్లాంట్స్ కానీ ట్రీస్ కానీ యానిమల్స్ మొత్తం అన్ని కూడా టోటల్గా కొలాప్స్ అయిపోయి డిస్ట్రాయ్ అయిపోతుంటాయి. మొత్తం అన్ని కూడా ఆ ఏరియా అంతా కూడా టోటల్ ఎంటీ అయిపోద్ది లావా చేత. అలాంటి ప్లేస్లో కొన్ని సంవత్సరాల తర్వాత నెమ్మదిగా ఈ బయోటిక్ కమ్యూనిటీస్, ప్లాంట్స్ ఇటువంటివన్నీ కూడా నెమ్మదిగా డెవలప్ అవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో అటువంటి దాన్ని ప్రైమరీ సక్సెషన్ అంటారు. అంటే అక్కడ ఎటువంటి ప్లాంట్స్ కానీ యానిమల్స్ ఏమీ లేవు. అక్కడ ఆ ఓపెన్గా బేర్గా ఉండేటువంటి ఆ ఏరియా కొత్త కమ్యూనిటీ చేత డెవలప్ అవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇట్ టేక్స్ అబౌట్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, 1000 సంవత్సరాల వరకు కూడా ఈ సక్సెషన్ అనేటువంటిది జరగడానికి టైం పట్టొచ్చు. దగ్గర 1000 ఇయర్స్, 1000 సంవత్సరాల పాటు ఈ సక్సెషన్ అనేటువంటిది జరిగి లాస్ట్కి ఒక స్టేబుల్ కమ్యూనిటీ అనేటువంటిది ఆ ప్లేస్లో ఏర్పడుతూ ఉంటుంది. ఎక్కడైతే ఈ లావా అనేటువంటిది కంప్లీట్గా ఈ ల్యాండ్ పైన ఆక్యుపై అయిపోయిందో అలాంటి ప్లేస్లో మళ్ళీ అక్కడ ఆ ప్లాంట్స్ ఏర్పడి ఆ ప్లాంట్స్ నెమ్మదిగా మళ్ళీ ఒక చెట్లు కింద, ట్రీస్ కింద తయారయ్యి ఒక బుష్ ఏరియా, ఒక నార్మల్ ల్యాండ్ ఎలాగైతే ఫారెస్ట్ ఏరియా లాంటిదే
ఏర్పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుందో అది దాన్నే ప్రైమరీ సక్సెషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అది జనరల్గా, అందుకనే దానికి టైం ఎక్కువ తీసుకుంటుంది అది. సో నెక్స్ట్ సెకండరీ సక్సెషన్. సెకండరీ సక్సెషన్ అంటే ఇట్ ఈస్ జనరల్లీ ఏ ప్లేస్ ఈజ్ ఆక్యుపైడ్ బై వన్ టైప్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్ సెవెరల్ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్. ఒక ప్లేస్లో అప్పటి వరకు కొన్ని రకాలైనటువంటి కమ్యూనిటీస్, ప్లాంట్స్, యానిమల్స్ ఇవన్నీ కూడా సర్వే అవుతున్నాయి ఇక్కడ ఆ ప్లేస్లో. అటువంటి ప్లేస్లో కొన్ని సంవత్సరాల తర్వాత వేరే కమ్యూనిటీ వచ్చి రీప్లేస్ అవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ది ప్రైమరీ కమ్యూనిటీ. అక్కడ ఎటువంటి కమ్యూనిటీస్ లేవు, అక్కడ ఎటువంటి ప్లాంట్స్ కానీ యానిమల్స్ లేవు, ఓపెన్ ఏరియా. అలాంటి ప్లేస్లో ఒక కమ్యూనిటీ స్టార్ట్ అవుతుంది, అది ప్రైమరీ. సెకండరీ సక్సెషన్ అనేటువంటిది ఏంటంటే ఇక్కడ ఒక కమ్యూనిటీ ఉంది ఆల్రెడీ ఆ ప్లేస్లో, ఆ కమ్యూనిటీ రీప్లేస్ అయ్యి వేరే కమ్యూనిటీ అనేటువంటిది ఆ ప్లేస్లో ఆక్యుపై అవుతుంది. సో దాన్ని సెకండరీ కమ్యూనిటీ అంటారు. ఇది జనరల్గా ఏంటంటే ఒకసారి చూడండి, జనరల్గా ఈ ఫారెస్ట్ ఫైర్స్ అవి జరుగుతూ ఉంటాయి. ఫారెస్ట్ ఫైర్ అది జరిగినప్పుడు అప్పటి వరకు కూడా ఫారెస్ట్ ఫైర్ లేనప్పుడు అప్పటి వరకు కూడా డిఫరెంట్ ప్లాంట్స్, యానిమల్స్ తోటి ఉండేటువంటి ఆ ఫారెస్ట్ ఒకసారిగా ఈ ఫైర్ వల్ల మొత్తం అన్ని కూడా ప్లాంట్స్, ట్రీస్ అన్ని కూడా కంప్లీట్గా బర్న్ అయిపోతుంటాయి. అలాంటి ప్లేస్లో, అలాంటి ఫారెస్ట్లో ఈ ఫైర్ వల్ల ఏమవుతుందంటే, ఫైర్ జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్త ప్లాంట్స్ అనేటువంటి మొలకెత్తడం జరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా అవన్నీ ట్రీస్ కింద ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత ఎప్పుడైతే ప్లాంట్స్, ట్రీస్ ఇవన్నీ వచ్చాయో నెమ్మదిగా యానిమల్స్ స్పీషీస్ కూడా డెవలప్ అవడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి దాన్ని సెకండరీ సక్సెషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇది ఇట్ టేక్స్ అబౌట్ 10 to 100 of years, 10 నుంచి 100 సంవత్సరాల లోపు ఈ రకమైనటువంటి సక్సెషన్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మనకి చూడండి, చాలా ప్లేసుల్లో ఒకసారి ఫారెస్ట్ ఫైర్ జరుగుతూ ఉంటుంది. న్యాచురల్గా జరగవచ్చు, లేదా ఆర్టిఫిషియల్గా హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల కూడా ఫారెస్ట్ ఫైర్, అడవి అంతా తగలబడిపోతూ ఉంటుంది. ఆ అడవి తగలబడిపోయినప్పుడు అడవిలో ఉండేటువంటి ప్లాంట్స్, ట్రీస్, అలాగే రకరకాలైనటువంటి యానిమల్స్ అన్నీ కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతాయి. అదంతా కూడా ఒక ఎంటీ ఏరియా కింద అయిపోతుంది. అక్కడెక్కడ కూడా ప్లాంట్, ట్రీ అనేటువంటిది ఉండదు. అలాంటి ప్లేస్లో కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్లాంట్స్, మళ్ళీ ట్రీస్ అనేటువంటివి మొలకెత్తి ఆ కమ్యూనిటీ అనేటువంటిది డెవలప్ అవుతూ ఉంటుంది. సో దాన్ని సెకండరీ సక్సెషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ ఆటోజెనిక్ సక్సెషన్. ఆటో మీన్స్ ఓన్. ఆటో అంటే ఓన్. ఒకసారి ఏంటంటే డ్యూ టు సమ్ ఇంటర్నల్ క్లైమాటిక్ కండిషన్స్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా, ఒక ఏరియాలో ఇంటర్నల్ క్లైమాటిక్ కండిషన్స్ వల్ల అక్కడ ఉండేటువంటి ప్లాంట్స్ అంటే వెజిటేషన్ మాడిఫై అయ్యి కొత్త వెజిటేషన్ అనేటువంటిది లేదా కొత్త కమ్యూనిటీ అనేటువంటిది డెవలప్ అవడం జరుగుతుంది. అప్పటి వరకు ఉండేటువంటి ప్లాంట్స్ అన్నీ కూడా రీప్లేస్ అయ్యి కొత్త ప్లాంట్స్ ఆ ప్లేస్లో తయారవుతున్నాయి. ఎందుకంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఇంటర్నల్ క్లైమాటిక్ కండిషన్స్. ఆ ప్లేస్లో ఉండేటువంటి క్లైమాటిక్ కండిషన్స్ వల్ల, వాతావరణ మార్పుల వల్ల ఆ వెజిటేషన్ ఏదైతే ఉందో, కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవి సెల్ఫ్ రీప్లేస్మెంట్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అందుకని ఆటోజెనిక్ అని చెప్పి పిలిచాను. వాటంతటా అవి మారిపోతూ ఉంటాయి. సో దాన్ని ఆటోజెనిక్ సక్సెషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్, ఇది ఓన్లీ దిస్ టైప్ ఆఫ్ సక్సెషన్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇన్ ప్లాంట్ కమ్యూనిటీస్. ప్లాంట్ కమ్యూనిటీస్లో మాత్రమే ఇటువంటిది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అలోజెనిక్ సక్సెషన్. ఎలోజెనిక్ సక్సెషన్ అంటే it is this type of succession is due to some external conditions, external forces
బయటి నుంచి వచ్చేటువంటి కొన్ని మార్పుల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల ఆ ప్లేస్లో ఉండేటువంటి కమ్యూనిటీస్ అన్నీ కూడా పోయి వాటి స్థానంలో కొత్త కమ్యూనిటీస్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. సో అటువంటి దాన్ని అల్లోజెనిక్ సక్సెషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ ఓవర్ఫ్లో ఆఫ్ వాటర్ ఆర్ సైక్లోన్స్, అలాగే ఓవర్ గ్రేజింగ్ అంటే ఏవైతే గ్రేజింగ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో పశువులన్నీ వెళ్ళి ఒక ప్లేస్లో ఉన్నటువంటి మొక్కలు తినేస్తూ ఉంటాయి. ఆ మొక్కలు తినేసేసరికి ఆ ప్లేస్ అంతా కూడా ఖాళీ అయిపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఖాళీ అయిపోయినటువంటి ప్లేస్లో మళ్ళీ తిరిగి కొత్త ప్లాంట్స్ అనేటువంటివి డెవలప్ అవుతుంటాయి. అలాంటి దాన్ని ఏమంటారంటే అల్లోజెనిక్ సక్సెషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో ఇలాగా 4 టైప్స్, బేసికల్గా సక్సెషన్ అనేటువంటిది 4 టైప్స్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఏంటంటే, రెండోది బేస్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ న్యూట్రిషన్ బట్టి, అంటే పోషణ, న్యూట్రిషన్ బట్టి సక్సెషన్ అనేటువంటిది 2 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. న్యూట్రిషన్ బట్టి ఆటోట్రాఫిక్ సక్సెషన్, హెటిరోట్రాఫిక్ సక్సెషన్. ఆటోట్రాఫిక్ సక్సెషన్ అంటే, ఆటోట్రాఫిక్ అంటే తెలుసు కదా, ప్లాంట్స్ in a particular place, the plants are replaced by other plants, plant communities. ప్లాంట్స్ అనేవి అప్పటి వరకు ఆ ప్లేస్లో ఒక డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ కమ్యూనిటీస్ ఉన్నాయి అక్కడ. అలాంటి ప్లేస్లో అప్పటి వరకు ఉన్నటువంటి ఆ ప్లాంట్ కమ్యూనిటీస్ పోయి వాటి స్థానంలో కొత్త ప్లాంట్ కమ్యూనిటీస్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. అలాంటి దాన్ని ఆటోట్రాఫిక్ సక్సెషన్ అని చెప్పి పిలుచుకుంటారు. రెండోది హెటిరోట్రాఫిక్ సక్సెషన్. హెటిరోట్రాఫిక్ అంటే ఏంటి? హెటిరోట్రాఫ్స్ అంటే ఏంటి? దోస్ యానిమల్స్ విచ్ డిపెండ్స్ ఆన్ ద అదర్ ప్లాంట్స్ అండ్ అదర్ యానిమల్స్. ప్లాంట్స్ పైన, యానిమల్స్ పైన డిపెండ్ అయ్యేటువంటి వాటిని హెటిరోట్రాఫ్స్ అంటారు. హెటిరోట్రాఫ్స్ వల్ల, లేదా హెటిరోట్రాఫ్స్ అప్పటి వరకు ఉన్నటువంటి హెటిరోట్రాఫ్స్ ఆ ప్లేస్లో డిస్ట్రాయ్ అయిపోయి వాటి స్థానంలో కొత్త హెటిరోట్రాఫ్స్ అనేటువంటివి ఏర్పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలాంటి దాన్ని హెటిరోట్రాఫిక్ సక్సెషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇది నెక్స్ట్ థర్డ్, ఆన్ ది బేసిస్ ఆఫ్ డెవలప్మెంట్ సక్సెషన్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్. డెవలప్మెంట్ బట్టి సక్సెషన్ అనేటువంటిది మళ్ళీ 2 టైప్స్. ఇక్కడ ప్రోగ్రెసివ్ సక్సెషన్, సెకండ్ది రెట్రోగ్రెసివ్ సక్సెషన్. ప్రోగ్రెసివ్ సక్సెషన్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ప్రోగ్రెసివ్ అంటే ఏంటి? ప్రోగ్రెసివ్ అంటే డెవలప్మెంట్, అన్డెవలప్డ్ నుంచి డెవలప్మెంట్కి దారి తీయడం. అది అభివృద్ధి చెందనటువంటి దాని నుంచి అభివృద్ధి చెందినదిగా మారడాన్ని ప్రోగ్రెసివ్ అంటారు. ఇక్కడ ఒక ప్లేస్లో సరిగా ప్లాంట్స్ కానీ యానిమల్ స్పీషీస్ కానీ లేవు, కొన్ని ఉన్నాయి. అలాంటి ప్లేస్లో సక్సెషన్ జరిగి ఆ తక్కువగా ఉన్నటువంటి ప్లాంట్ లేదా ప్లాంట్స్, యానిమల్ కమ్యూనిటీస్ పోయి వాటి స్థానంలో బాగా డెవలప్ అయినటువంటి ప్లాంట్ కమ్యూనిటీస్, యానిమల్ కమ్యూనిటీస్ అనేటువంటివి రావడం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని ప్రోగ్రెసివ్ సక్సెషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అంటే అన్డెవలప్డ్ కండిషన్ నుంచి డెవలప్డ్ కండిషన్కి ఆ ల్యాండ్ లేదా ఆ ప్లేస్ అనేటువంటిది చేంజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దాన్నే ప్రోగ్రెసివ్ సక్సెషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ రెట్రోగ్రెసివ్ సక్సెషన్. రెట్రోగ్రెసివ్ సక్సెషన్. రెట్రోగ్రెసివ్ అంటే ప్రోగ్రెసివ్కి ఆపోజిట్. అది అంటే అన్డెవలప్డ్ నుంచి డెవలప్మెంట్కి దాన్ని ప్రోగ్రెసివ్ అంటారు. ఇప్పుడు డెవలప్ నుంచి అన్డెవలప్డ్కి మారడాన్ని రెట్రోగ్రెసివ్ అంటారు. అప్పటి వరకు బాగా డెవలప్ అయి ఉన్నటువంటి ఆ ప్లేస్, ఓ ప్లేస్లో ప్లాంట్స్ ఉన్నాయి, యానిమల్ స్పీషీస్ ఉన్నాయి, చాలా వెరైటీస్ కమ్యూనిటీస్ అన్నీ కూడా ఆ ప్లేస్లో ఉన్నాయి. అలాంటి ప్లేస్ ఈ ప్లాంట్, యానిమల్ స్పీషీస్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోయి వాటి ప్లేస్లో చాలా తక్కువ ప్లాంట్స్, చాలా తక్కువ యానిమల్స్ వచ్చి అక్కడ ఆక్యుపై అవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అంటే ఆ మంచి డెవలప్మెంట్లో ఉన్నటువంటి ఆ ల్యాండ్ లేదా ఈకో సిస్టము ఒక అన్డెవలప్డ్ కండిషన్లోకి మారిపోవడం, దాన్నే
రెట్రోగ్రెసివ్ సక్సెషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సక్సెషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సక్సెషన్. నెక్స్ట్ ఏంటంటే మెకానిజం ఆఫ్ సక్సెషన్. మెకానిజం సక్సెషన్లో డిఫరెంట్ మెకానిజమ్స్ అనేటువంటి జరుగుతూ ఉంటాయి. అంటే దెర్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది సక్సెషన్, డిఫరెంట్ స్టేజెస్ వన్ బై వన్ ఒక్కొక్క స్టేజ్ జరుగుతూ ఉంటుంది. అండ్ దోస్ సక్సెసివ్ స్టేజెస్ ఆర్ కాల్డ్ యాజ్ సీరల్ స్టేజెస్. వన్ బై వన్ జరిగేటువంటి ఒక్కొక్క స్టేజ్ని ఒక సీరల్ స్టేజ్ అని చెప్పి పిలుస్తుంటారు. సీరల్ స్టేజ్ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు జనరల్గా ఒక సక్సెషన్ జరిగేటప్పుడు ఎటువంటి మెకానిజం లేదా ఎటువంటి స్టేజెస్ అనేటువంటివి ఆ సక్సెషన్లో కనిపిస్తూ ఉంటాయి అనేటువంటి చూస్తే దెర్ ఆర్ 5 స్టేజెస్, దెర్ ఆర్ 5 స్టెప్స్, దెర్ ఆర్ 5 సీరల్ స్టేజెస్. దే ఆర్ టేక్స్ ప్లేస్ ఇన్ వన్ ఎకలాజికల్ సక్సెషన్. ఒక ఎకలాజికల్ సక్సెషన్ పరిశీలిస్తే కంపల్సరీగా 5 స్టేజెస్ అనేటువంటి దాంట్లో కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే న్యూడేషన్ అనేటువంటిది ఏంటంటే జనరల్గా ఒక ప్లేస్, ఎంటీ ప్లేస్ ఉంది లేదా ఒక బ్యారన్ ఏరియా ఉంది. అలాంటి ఎంటీ ప్లేస్లో ఎకలాజికల్ సక్సెషన్ అనేటువంటిది నెమ్మదిగా స్టార్ట్ అవడం, నెమ్మదిగా ఎకలాజికల్ సక్సెషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయ్యేటప్పుడు అక్కడ ఉండేటువంటి క్లైమేటిక్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, లేదా ఫిజికల్ ఫోర్సెస్ కానీ, లేదా లైట్, టెంపరేచర్, వాటర్, ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఇనార్గానిక్ మెటీరియల్స్ కానీ ఇవేవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటాయి. అలాంటి ఒక బ్యారన్ ఏరియాలో, అంటే ఏమీ లేనటువంటి ఒక ప్లేస్లో ఎకలాజికల్ సక్సెషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. దాన్నే న్యూడేషన్ అని పిలుస్తుంటారు. న్యూడేషన్, ఏమీ లేనటువంటి ఒక ప్లేస్లో నెమ్మదిగా ఒక ఎకలాజికల్ సక్సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఫస్ట్ స్టేజ్. సెకండ్ది ఇన్వాజన్ అంటే డ్యూ టు సమ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ లైక్ రన్నింగ్ వాటర్ ఆర్ హెవీ విండ్, సమ్ seeds and spores, they are coming into the that barren area. అంటే కొన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్, వాటర్ హెవీ రైన్స్ వచ్చినప్పుడు ఆ వాటర్తో పాటుగా కొన్ని రకాలైనటువంటి సీడ్స్ కానీ, స్పోర్స్ కానీ, లేదా విండ్ ఎక్కువగా ఫాస్ట్గా వస్తున్నప్పుడు, గాలి వేగంగా వస్తున్నప్పుడు ఆ విండ్తో పాటుగా దూర ప్రాంతాల నుంచి కొన్ని రకాలైనటువంటి విత్తనాలు, సీడ్స్ కానీ, లేకపోతే కొన్ని రకాలైనటువంటి స్పోర్స్, ఇవి కొట్టుకొచ్చి ఈ ప్లేస్లోకి ఎంటర్ అవుతుంటాయి. ఆ ఎంటర్ అవ్వడం దాన్ని ఇన్వాజన్ అని చెప్పి పిలుస్తుంటారు. లేదా డ్యూ టు సమ్ యానిమల్ స్పీషీస్, కొన్ని బర్డ్స్ ఉండి ఒకసారి సీడ్స్ అవి తిని, ఫ్రూట్స్ అవి తిని ఆ ఫ్రూట్స్లో ఉన్నటువంటి సీడ్స్ని కిందకి వదిలేస్తుంటాయి. అప్పుడు ఆ వదిలినటువంటి సీడ్స్ నెమ్మదిగా మొలకెత్తుతూ ఉంటాయి. అలాగా కొన్ని ఈ బర్డ్ స్పీషీస్ వల్ల అవ్వచ్చు, అలాగే కొన్ని యానిమల్ స్పీషీస్ వల్ల అవ్వచ్చు, అలాగే ఈ వాటర్ వల్ల అవ్వచ్చు, విండ్ వల్ల అవ్వచ్చు, కొన్ని దూర ప్రాంతాల్లో ఉండేటువంటి స్పోర్స్, సీడ్స్ అనేటువంటివి వచ్చి ఇక్కడ చేరడం జరుగుతూ ఉంటుంది. దాన్ని ఇన్వాజన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ మూడోది రియాక్షన్. ఆఫ్టర్ ఇన్వాజన్ ది సీడ్స్ అండ్ స్పోర్స్ దే బికమ్ జెర్మినేట్. ఎప్పుడైతే ఆ సీడ్స్, స్పోర్స్ వచ్చి ఆ ల్యాండ్ మీద పడ్డాయో అవి నెమ్మదిగా మొలకెత్తడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దాన్నే రియాక్షన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఎప్పుడైతే అవి జెర్మినేట్ అయినాయో, ఆ జెర్మినేట్ అయినప్పుడు వాటి మధ్యలో డిఫరెంట్ రియాక్షన్స్ అనేటువంటి జరుగుతూ ఉంటాయి. అండ్ బికమ్ ది కాంపిటీషన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ దీస్ యానిమల్ ఆర్ ప్లాంట్ స్పీషీస్. ఆ ప్లాంట్ లేదా యానిమల్ స్పీషీస్ మధ్యలో కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. కాంపిటీషన్ అంటే బికాస్ ఆఫ్ స్పేస్. ఒక ప్లాంట్ వచ్చి ఒక ప్లేస్లో పడింది, అది జర్మినేట్ అవుతుంది. దాని పక్కన ఇంకో ప్లాంట్ ఉంది. ఇప్పుడు ఈ ప్లాంట్కి స్పేస్ కోసం కాంపిటీషన్ జరుగుతూ ఉంటుంది. సో అలాంటి రియాక్షన్స్ అన్నీ కూడా ఈ ప్లేస్లో జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటంటే కాలనైజేషన్.
కాలనైజేషన్ అంటే ఆఫ్టర్ రియాక్షన్, after the reaction, these communities are plant or animal communities, those are present in this place, they increase in number because of reproduction పార్టిసిపేట్ చేయడం వల్ల ఆ నెంబర్ అనేటువంటిది నెమ్మదిగా ఇంక్రీజ్ అవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అది వెజిటేటివ్ రిప్రొడక్షన్ అవ్వచ్చు, ఎసెక్సువల్ రిప్రొడక్షన్ అవ్వచ్చు, సెక్సువల్ రిప్రొడక్షన్ అవ్వచ్చు. ఈ రిప్రొడక్టివ్ మెకానిజమ్స్ లేదా మెథడ్స్ వల్ల ప్లాంట్ లేదా యానిమల్ స్పీషీస్ అనేటువంటివి నెమ్మదిగా ఆ ప్లేస్లో ఇంక్రీజ్ అవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇంక్రీజ్ అయ్యి ఒక మ్యాక్సిమం డెన్సిటీ ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ కింద ఆ ప్లేస్లో ఏర్పడడం జరుగుతుంటుంది. దాన్నే కాలనైజేషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇంకా లాస్ట్ ది క్లైమాక్స్ అంటే ఫైనల్ స్టేజ్. All these plants and animals, they divide until they become stable, until a stable community is formed. అంటే ఈ ప్లాంట్ యానిమల్ స్పీషీస్ అనేటువంటివి ఇంకా అలా డివైడ్ అవుతూ ఉంటాయి. డివైడ్ అయ్యి ఎప్పటివరకు అలా డివైడ్ అయ్యి జరుగుతూ ఉంటుందంటే ఆ కమ్యూనిటీ అనేటువంటిది స్టేబుల్గా ఏర్పడే వరకు లేదా క్లైమాక్స్ కమ్యూనిటీ ఫామ్ అయ్యే వరకు కూడా అది అలా కంటిన్యూస్గా డివైడ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఫైనల్గా ఒక స్టేబుల్ కమ్యూనిటీ అనేటువంటిది ఒక ప్లేస్లో ఫామ్ అవుతూ ఉంటుంది. ఇలాగా న్యూడేషన్, తర్వాత ఇన్వాజన్, తర్వాత రియాక్షన్, కాలనైజేషన్ అండ్ అగ్రిగేషన్, తర్వాత క్లైమాక్స్. దీస్ ఆర్ ది 5 steps, 5 different stages in the ecological succession. ఫైనల్గా ఒక స్టేబుల్ కమ్యూనిటీ అనేటువంటిది ఫామ్ అయ్యి ఆ ఇకలాజికల్ సక్సెషన్ అనేటువంటిది కంప్లీట్గా ఎండ్ అవుతుంది. సో ఇది డిఫరెంట్ టైప్స్ అండ్ మెకానిజం ఆఫ్ ది ఇకలాజికల్ సక్సెషన్. ఓకే, టుమారో క్లాస్లో రిమైనింగ్ ఇకలాజికల్ సక్సెషన్ ఏదైతే ఉందో అవి కంప్లీట్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఒక ఎకలాజికల్ సక్సెషన్ ఎగ్జాంపుల్ దాంట్లో డిఫరెంట్ స్టేజెస్ ఎలా జరుగుతూ ఉంటుంది అనేది ఒకటి. అలాగే క్లైమాక్స్ కమ్యూనిటీ అనేటువంటి దాని గురించి అడుగుతూ ఉంటాడు. ఇది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.